నా డ్రీమ్ డెస్టినేషన్ కి ఇంత ఫాస్ట్ గా వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. లైఫ్ లో ఫస్ట్ టైం రైల్వే స్టేషన్ లో ఒంటరిగా జర్నీ స్టార్ట్ చేసా. కొంచెం ఫియర్, కొంచెం ఎక్సైట్మెంట్. డైరెక్ట్ గా ఢిల్లీకి ట్రైన్ ఎక్కేసా. జర్నీ మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్ గా ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. అప్పుడే ట్రిప్ కి రియల్ ఫన్ స్టార్ట్ అయ్యింది. ట్రైన్ లో కబుర్లు, ఫుడ్ షేరింగ్, విండో వ్యూస్, స్లీపర్ మీద పడుకొని ట్రావెల్ చేస్తూ ఫుల్ మెమరీస్ క్రియేట్ చేసాం. ఢిల్లీకి రీచ్ అయ్యాక అక్కడ నుంచి ఆగ్రాకి అయితే వెళ్ళాం. తాజ్ మహల్ బ్యూటీ చూసి నెక్స్ట్ లెవెల్ ఫీల్ వచ్చింది. అక్కడ నుంచి ఢిల్లీకి బస్ ఎక్కేసాం. ఢిల్లీకి రీచ్ అయిన తర్వాత బుక్ చేసుకున్న టెంపో అయితే వచ్చింది. నైట్ జర్నీ స్టార్ట్ అయింది. మార్నింగ్ ఫ్రెష్ అప్ అవ్వడానికి ఒక ప్లేస్ దగ్గర అయితే ఆపారు. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఫుడ్ అయితే తినేసాం. తర్వాత దారిలో ఆగి అలకనంద, భగీరథ ఈ రెండు నదులు అయితే ఇక్కడ కలుస్తాయి. దీన్నే సాగర సంగమం అంటారు. ఇంకా అక్కడ నుంచి ప్రయాణం స్టార్ట్ చేసి కేదార్నాథ్ ఆలయం యొక్క క్షేత్ర పాలికరాలు అయిన దారిదేవి అమ్మవారిని దర్శించుకొని కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకొని సోన్ప్రాయ్ కి చేరుకున్నాం. అక్కడ రూమ్ తీసుకొని నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 3కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ యాత్ర పాస్ రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ నుంచి గౌరీకుండ్ కి జీప్ మీద అయితే వెళ్ళాం. నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలంటే పార్ట్ 2 వరకు వెయిట్ చేయండి.